Hello guys, welcome back to my channel NH Classic Studies. ఫిఫ్త్ సమ్ వచ్చేసి ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 0. గివెన్ ఏంటి ఇచ్చాడంటే ఇదన్నది 0కి ఈక్వల్ అవుతుంది మరియు ఇదన్నది కూడా 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈజ్ ఈక్వల్స్ టు దీనిలో అదే ప్రూవ్ చేయమంటున్నాడు. మరియు సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్స్ టు దీనిలో ప్రూవ్ చేయమంటున్నాడు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గివెన్ ఏంటి ఇచ్చాడో రాసుకుందాం. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఇప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామాగా రాసుకుందాం. ఇది 0కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే దీని అంతటిని మనం 0 అనుకున్నాం కదా. ప్లస్ ఐ ఇంటూ దీన్ని కూడా 0 కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టర్మ్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫాగా ప్రతి ఒక్క టర్మ్ని ప్లస్ చేసి రాసుకుందాం. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా దీనికి ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ బీటా టర్మ్స్ అన్నీ ఒక దగ్గర. కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. నెక్స్ట్ గామా టర్మ్స్ అన్నీ ఒక దగ్గర. కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో ఆల్ఫా వన్ని ఒక దగ్గర బీటా వన్ని అది డివైడ్ చేసి రాసుకున్నాం. అప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుందాం. సారీ గైస్, 0 కాదు, ABC అనుకుందాం. అప్పుడు ఏంటవుతుంది? A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3ABC. దీంట్లో ఇవి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఏ అంటే ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్. నెక్స్ట్ బి అంటే ఏంటి? కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్. నెక్స్ట్ సి అంటే ఏంటమ్మా? కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా కాస్ గామా ఐ సైన్ గామా. నెక్స్ట్ ఏంటంటే ఈ హోల్ పవర్ 3 అనేది కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ కాస్ అన్నీ కామన్ తీసిస్తే ఇంకా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మిగులుద్ది. నెక్స్ట్
ఐ అంతా ఒక దగ్గర తెచ్చిస్తే సైన్ కామన్ తీసిస్తే ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా గామా అనేది మిగులుద్ది. ఇందులో కాసెస్ అన్ని కామన్ తీసిస్తే ఇంకేం మిగులుద్ది? కాస్ 3 ఆల్ఫా, కాసులన్నీ ఒక దగ్గర రాసుకుంటే కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా అదే సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 ఇంటూ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ప్రతి ఒక్క టర్మ్ని ఇందులో దీని ప్లేస్లో ఇది ఉంది కదమ్మా, నెక్స్ట్ ఐ ఇంటూ దీని ప్లేస్ ప్రతి ఒక్క టర్మ్ని ఇందులో దీని ప్లేస్లో ఇది ఉంది కదమ్మా, నెక్స్ట్ ఐ ఇంటూ దీని ప్లేస్లో ఇది ఉంది కదా 3 సైన్ ఆల్ఫా ప్లస్ కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్. అప్పుడు ఏమొస్తుంది? we get cos 3 alpha cos 3 beta plus cos 3 gamma is equals to 3 cos alpha plus beta plus gamma. ఇంకేమొస్తుంది? sin 3 alpha sin 3 beta plus sin 3 gamma is equals to 3 sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. మనకేం ప్రూవ్ చేయమన్నాడు? కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. చూడండి మనకి అదే వచ్చింది. ఇంకోటి సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. చూడండి గైస్ అదే వచ్చింది. సో హ్యాండ్స్ రోడ్. నౌ ఇప్పుడు సిక్స్త్ సమ్ ఏంటో చూసేద్దాం. షో దట్ వన్ వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ మొత్తం -1కి ఈక్వల్ అయినట్టు మనకి ప్రూవ్ చేయమంటున్నాడు అనమాట. ఎలా ప్రూవ్ చేయాలో చూసేద్దాం. సిక్స్త్ సమ్ వచ్చేసి LHS ఈజ్ ఈక్వల్స్ టు మనము ఇది తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే we consider sin pi by 8. మనం pi by 8ని ఎలా రాసుకోవచ్చు అంటే π/2 మైనస్ 3π/8గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు π/8 అంటే ఇప్పుడు π/2 అంటే ఏంటమ్మా? ఇప్పుడు అదంతా లీవ్ ఇట్. 2కి ఇప్పుడు సైడ్కి మనం π/2 మైనస్ 3π/8 దీనికి π/2
దీనికి ఎల్సిఎం 16 కదా, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 8 / -2 3 6 pi బై 16 కదా. 8 - 6 ఎంత 2 5 ఇంకా 18 2 1 2 8 అంటే 5/8 కదా వచ్చింది. అప్పుడు ఇది దీనికి ఈక్వల్ అవుతుంది కదా, అందుకే మనం దీన్ని ఎలిగేసుకున్నాం. ఎందుకంటే సమ్ రావడం కోసం ఎలిగేసుకున్నాం. నెక్స్ట్ sin π/8 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు π/2 అంటే 90 కదా. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే కాబట్టి sin π/2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్, సైన్ అనేది కాస్గా చేంజ్ అయిపోతుంది. π/2 ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి అన్ని పాజిటివ్సే కాబట్టి పాజిటివ్ వస్తుంది. కాస్ 3π/8 దీన్ని ఇది అయింది. నెక్స్ట్ కన్సిడర్ కాస్ π/8. కాస్ π/8 దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా π/2 మైనస్ 3π/8. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాస్ π/8 ఈజ్ ఈక్వల్స్ టు sin π/8. ఈ రెండు బాక్స్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం న్యూమరేటర్ని తీసుకుందాం. we consider న్యూమరేటర్ని న్యూమరేటర్ 1 ప్లస్ sin π/8 అంటే ఏంటమ్మా, కాస్ 3π/8 కదా. కాస్ 3π/8 ప్లస్ i కాస్ π/8 అంటే sin 3π/8. నెక్స్ట్ డినామినేటర్ని కన్సిడర్ చేసుకుందాం. డినామినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ sin π/8 అంటే కాస్ 3π/8 మైనస్ i కాస్ 3π/8 అంటే sin 3π/8. సో ఈ ప్లేస్లో న్యూమరేటర్ని వేయాలి, ఈ ప్లేస్లో ఇది వేయాలి, దీని ప్లేస్లో ఇది వేయాలి. చూడండి ఏమొస్తుందో. 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ i sin 3π/8 బై 1 ప్లస్ కాస్ 3π/8 మైనస్ i sin 3π/8. నేను ముందు సమ్లో 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ a/2. నెక్స్ట్ sin 2aకి ఫార్ములా 2 sin a కాస్ ఏ. దీంతో కంపేర్ చేసి చెప్తే ఏ ప్లేస్లో 3π/8 ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ ఏలా ఇది ఉంది కాబట్టి దీన్ని 2 కాస్ స్క్వేర్ 3π/2 అనగా రాసుకోవచ్చు. నెక్స్ట్ sin 2aకి ఫార్ములా 2 sin a కాస్ ఏ, బట్ ఇక్కడ 2 లేదు కాబట్టి sin ఏలా ఉంది. sin ఏకి ఫార్ములా ఏంటి అప్పుడు 2 sin a/2 కాస్ a/2 అవుతుంది. ఈ ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. అప్పుడు 2 కాస్ స్క్వేర్ 3π/8/2 అవుతుంది. ఇంకా ప్లస్ i ఇంటూ 2 sin 3π/8/2 కాస్ 3π/8/2 బై సేమ్ డినామినేటర్లో కూడా ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసి వేసేయడమే. మైనస్ i ఇంటూ 2 sin 3π/8/2 కాస్ 3π/8/2. నెక్స్ట్ ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ 3π/16 అవుతుంది. 8 2 పైకి 2/1 కదా 1/2 అంటే 3π/16 ప్లస్ i ఇంటూ 2 sin 3π/16
cos 3 pi by 16. 2 cos square 3 pi by 16 minus I into 2 sin 3 pi by 16 cos 3 pi by 16. చూడండి అమ్మా, ఇందులో 2 cos స్క్వేర్ ఉంది, అంటే కాస్లు అనేవి రెండు ఉన్నాయి. ఇందులో 2 cos 3 pi by 16 ఉంది, ఇందులో కూడా 2 cos 3 pi by 16 ఉంది. న్యూమరేటర్లో 2 cos 3 pi by 16 కామన్ తీయచ్చు, అలాగే డినామినేటర్లో కూడా 2 cos 3 pi by 16 అనేది కామన్గా ఉంది. సో కామన్ తీసిస్తాము. 2 cos 3 pi by 16, అప్పుడు ఇంకేం మిగులుద్ది? cos 3 pi by 16 ప్లస్ I ఇంటూ sin 3 pi by 16 మిగులుద్ది బై 2 cos 3 pi by 16 cos 3 pi by 16 minus I into sin 3 pi by 16. న్యూమరేటర్ డినామినేటర్ ఎలా వచ్చేసాయా? ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుద్ది? cos 3 pi by 16 ప్లస్ I sin 3 pi by 16 by cos 3 pi by 16 minus I sin 3 pi by 16. చూడండి గాయస్, న్యూమరేటరు డినామినేటరు వచ్చేసింది. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతాం. దీనికి హోల్ పవర్ 8/3 ఉంటుంది, కాబట్టి 8/3 అనేది వచ్చేస్తుంది. అప్పుడు 8/3 ఇంటూ 3 pi by 16 ప్లస్ I sin 8/3 ఇంటూ 3 pi by 16 బై cos 8/3 ఇంటూ 3 pi by 16 మైనస్ I ఇంటూ sin 8/3 ఇంటూ 3 pi by 16 ఉంటుంది. నెక్స్ట్ 3 క్యాన్సిల్, 8 1 జర్ 8 2 జర్ అన్నింటిలో అలాగే 3 క్యాన్సిల్, 8 1 జర్ 8 2 జర్ 3 క్యాన్సిల్, 8 1 జర్ 8 2 జర్. ఇంకేం మిగులుద్ది? cos π/2 ప్లస్ I sin π/2 మిగులుద్ది బై cos π/2 మైనస్ I sin π/2 అనేది మిగులుద్ది. నెక్స్ట్ సమ్ వచ్చేసి, ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² minus 2x plus 4 is equals to 0, show that alpha power n plus beta power n is equals to 2 power n plus 1 cos n π/3. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గివెన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా అండ్ బీటా అది ఈ ఈక్వేషన్ x² minus 2x plus 4 is equals to 0 అనే ఈక్వేషన్కి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనమాట. అప్పుడు ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ 1 కాస్ n π/3గా మనకి ప్రూవ్ చేయమంటున్నాడు. ఎలా ప్రూవ్ చేయాలో చూసేద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² minus 2x plus 4 is equals to 0. ముందుగా ఏం చేద్దామంటే ఫ్యాక్టర్స్ కట్టాలంటే వీటికి ఫ్యాక్టర్స్ ఉండవు కాదు, దీనికి ఫ్యాక్టర్స్ కట్టడానికి కాదు. సో మనం ఈ ఫార్ములాలో వేసుకుందాం. ఫ్యాక్టర్స్ లేకపోతే అదే దీనికి x² కోఎఫిషియంట్ ఏంటమ్మా? 1. కాన్స్టెంట్ 4, 1 into 4 is equals to 4. 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 2, నెక్స్ట్ 4 into 1. సో 2 into 2 ఈ రెండు ప్లస్ చేస్తే 4 వస్తుంది. కాకపోతే ఇది దానికి సెట్ అవ్వదు. సో మనం ఈ ఫార్ములా వేసుకోవాలి. ఏంటి ఫార్ములా? -b ప్లస్ ఆర్ మైనస్ √/b² minus 4ac by 2a. ఇక్కడ ఏ ఎంతమ్మా? దీన్ని
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేస్తే ఈక్వేషన్ని ఏ అనేది 1 కదా, మరియు బి అనేది -2 కదా, సి అనేది 4. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు -b ఎంత -2 అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ -4 ఏ ఎంత 1 సి ఎంత 4 బై 2 ఇంటూ 1 x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ప్లస్ కాబట్టి 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ కే స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోద్ది. సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 4 అంతా 16. సో 4 మైనస్ 16 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 మైనస్ 16 ఎంత -12 బై 2. ఇది ఎలా ఉంటుందంటే ఎలా వచ్చేస్తుందంటే 1 ప్లస్ ఆర్ మైనస్ హోల్ రూట్ 3 ఇలా ఇది వచ్చేస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుందమ్మా. ఏంటి 2 రూట్స్ వచ్చాయా, ఏంటేంటి అవి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ 3i కామా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ రూట్ 3i. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ 3i ప్లస్ బీటా ఎంత 1 మైనస్ రూట్ 3i. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్రతి ఒక్క టర్మ్ని 2తో డివైడ్ చేస్తూ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 1/2 ప్లస్ i ఇంటూ రూట్ 3/2 ప్లస్ మళ్ళీ దీన్ని కూడా ప్రతి ఒక్క టర్మ్ని 2తో మల్టిప్లై చేస్తూ డివైడ్ చేయాలి. అప్పుడు 1/2 మైనస్ i ఇంటూ రూట్ 3/2 అవుతుంది. అప్పుడు వాడు క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ప్రూవ్ చేయమన్నాడు. సో 2 ఇంటూ కాస్ π/3 కాస్ π/3 అంటే కాస్ 60 కదా 1/2 ప్లస్ i ఇంటూ రూట్ 3/2 సైన్లో ఎంత సైన్ π/3 ప్లస్ i ఇంటూ సైన్ π/3 ప్లస్ 2 ఇంటూ కాస్ π/3 మైనస్ i సైన్ π/3. నెక్స్ట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n కదా, సారీ ఫ్రెండ్స్ హోల్ పవర్ n కదా. ఇప్పుడు n అనేది ప్రతి ఒక్క టర్మ్కి పవర్ n, సో తెచ్చేద్దాం. అప్పుడు 2 పవర్ n అవుతుంది. n అనేది ఇందులోకి తెచ్చిస్తే కాస్ n π/3 అవుతుంది ప్లస్ i సైన్ n π/3. నెక్స్ట్ ఏమవుతుందంటే ప్లస్ 2 పవర్ n కాస్ n π/3 మైనస్ i సైన్ n π/3 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఆల్ఫా n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n అనేది కామన్ తీసిస్తే ఇంకేం మిగులుద్ది? కాస్ n π/3 ప్లస్ అన్ని టర్మ్స్ని యాడ్ చేసేస్తాం. అప్పుడు ప్లస్ i సైన్ n π/3 ప్లస్ కాస్ n π/3 మైనస్ i సైన్ n π/3 ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ i సైన్ π/3 మైనస్ i సైన్ n π/3 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 2 ఉన్నాయి కదా, 2 కాస్ n π/3 ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 1 ఉన్నట్టు కదమ్మా. ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ 1 కాస్ n π/3. ఇదే RHS. హ్యాండ్స్ చూద్దాం. చూడండి
ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ 1 కాస్ n బై 3 ప్రూవ్ చేయమని మనకు అదే వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. Please like, share and subscribe my channel.